హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఓట్స్ యాపిల్ పోరిజ్ 7 మంత్స్ టు 2 ఇయర్స్ పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఓట్స్ యాపిల్ పెట్టడం వల్ల పిల్లలకి బాగా న్యూట్రిషన్స్ వస్తాయి. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక యాపిల్ తీసుకున్నాను. యాపిల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకొని ఇలా యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ పిల్లలు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచుతుంది. సో డైలీ ఒక యాపిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ని ఒక స్టీమర్లో తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఈ స్టీమర్ని పెట్టండి. ఇప్పుడు ఒక 5 to 6 మినిట్స్ బాయిల్ చేసుకుంటే యాపిల్స్ మన సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టీమ్ అయిన యాపిల్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఫోక్ హెల్ప్తో ఇలా స్మూత్గా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఓట్స్ యాపిల్ పోరిజ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి మా బాబు 8 మంత్స్ బాబుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ పౌడర్ని వాటర్లో వేసుకొని లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఈ టైంలో మనం మిక్స్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు ఒక 6 to 7 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. మీరు బేబీస్కి ఫస్ట్ టైం యాపిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టయితే మీరు సపరేట్గా ఓన్లీ యాపిల్ని పీల్ చేసుకొని స్టీమ్ చేసుకొని దాన్ని బాగా మ్యాష్ ఆర్ మిక్సీ పట్టుకొని బేబీకి ఫీడ్ చేయండి. యాపిల్ వల్ల ఎలాంటి ఎలర్జీస్ లేవు, మీ బేబీస్కి బాగా పడుతుంది అన్నప్పుడు ఇలా మీరు ఓట్స్లో కానీ ఉగ్గులో కానీ ఇలా మిక్స్ చేసి పెట్టండి. ఇక్కడ మనం యాపిల్ని ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ ఓట్స్ అనేది 70% కుక్ అయ్యాక మనం స్మాష్ చేసుకున్న యాపిల్ని వేసుకుందాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీకి వస్తే మనకి రెడీ అయినట్టే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాం. ఇంకా ఇందులో ఎలాంటి బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకునే అవసరం లేదండి. మనకి యాపిల్తోనే స్వీట్నెస్ అనేది వస్తుంది, అది బేబీకి సరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి ఫీడ్ చేయండి. ఇలా పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఓట్స్ యాపిల్ పోరిజ్ని ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.